ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనంలో చూస్తే, నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగ్గా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపింప చేసిరి. మరి అపోస్తులైన పౌలు కానీ బర్నబాకు కానీ ఎక్కడెక్కడైతే వెళ్తా ఉన్నారో, మరి అపోస్తులుగా పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా వెలుగ్గానే ఇతరులకు కనబడతా ఉన్నారు. ఎందుకు అని అంటే, అనేకులు బంధించబడడం జరిగింది, అనేకులు రకరకాల వ్యసనాలతో నింపబడడం జరిగింది, అనేకులు వెంబడించకపోయినప్పటికీ దేవుడు అనేకుల మీద వీరిని వెలుగ్గా ఉంచి ఇతరులకి వెలుగునివ్వడానికి శిష్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఆయన వెళ్ళి శిష్యులతో అంటున్నారు కదా, యేసుప్రభు వారు అన్నారు కదా, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని. మరి శిష్యులకి తోడుగా ఆదరణకర్త ఉండి, మరి వారి ఆత్మలో దేవుని ఆత్మ ఏకమై అనేకులకు వెలుగ్గా కనబడడం జరుగుతూ ఉంది. మరి దేవుడు మనల్ని ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్న విధానంలో, వింటున్న విశ్వాస జీవితంలో నువ్వు వెలుగై ఉన్నావని దేవుని కృప చెప్తుంది కదా, దేవుని యొక్క ప్రేమ చెప్తుంది. నీవు ఇతరులకి ఇబ్బందికరంగా కనబడడానికి వీల్లేదు, ఇతరులకి నీలో అపరిశుభ్రత కనబడడానికి వీల్లేదు. మరి లోకము వేరు, నువ్వు వేరు అని చెప్తుంది. నువ్వు లోకమునకు ఉప్పు అని చెప్తుంది. నీవు రుచిగా ఉండాలి, కానీ నీ పట్ల ఎలాంటి సమస్యతో నీ జీవితాన్ని నువ్వు కొనసాగించడానికి వీల్లేదు. నువ్వు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాల్సింది పోయి ఇతరులతో అనిపించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి వాక్యం చెప్పడం జరుగుతుంది. అందుకనే ప్రభువా, నేను వెలుగై ఉన్నాను కదా, నన్ను వెలుగ్గా మార్చు, నన్ను దీపస్తంభముగా మార్చు. నేను అనేకులను నీ కృప ద్వారా వెలిగించాలి, నశించిపోతున్న ఆత్మలను వెలిగించాలి, బంధించబడిన ఆత్మలను వెలిగించాలి, మరి విడుదల లేని వారి కొరకు నేను వెలిగించబడాలి కదా. నాలో వెలుగుంది, కానీ నాలో ఏమాత్రము చీకటి ఉండడానికి వీల్లేదు. కానీ నా మీద చీకటే ప్రభుత్వం చేస్తుంది. చీకటి క్రియల చేత నేను నింపబడ్డాను, చీకటి ఆలోచనల చేత నేను నింపబడ్డాను, చీకటి స్వభావం చేత నేను నింపబడ్డాను. నాలో, నా ఇంట్లో, నా కుటుంబంలో వెలుగు వచ్చునుగాక అని చెప్పేసి అని అడగాలి. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అపోస్తలుడైన పౌలు, హింసకుడు, దూషకుడు, హానికరుడైన అపోస్తలుడైన పౌలు ఇప్పుడు అందరికీ ప్రేమతో క్షమిస్తూ వెలుగ్గా కనబడుతున్నాడంట. అందరినీ క్షమిస్తూ అనేకులు చూసి ఆశ్చర్యపోతున్నారు. అపోస్తలుడైన పౌలుని చూసి, ఆయనలో ఉన్న దేవుని కార్యాలను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. కానీ ఆయన ఎక్కడ ఏ ఒక్కరి దగ్గర అడుక్కునే పరిస్థితుల్లో లేడంట. దేవుని యొక్క కృపచేత అందరి ఎదుట వెలుగ్గా మార్చబడ్డాడంట. మరి నిన్ను కూడా దేవుడు అన్యజనులకు, ఇతరులకు నీ యొక్క ఇంటి మధ్యలో నిన్ను వెలుగ్గా చేయనుగాక. ఎవరి మధ్యలో అయితే మన జీవితం నడుస్తూ ఉందో వారి మధ్యలో మన జీవిత పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ లైఫ్ ఎప్పుడు మరి ఇబ్బందికరమైన జీవితం ఎప్పుడు మనిషిని ముందుకు నడిపించలేదు కదా. అన్ని విషయాల్లో స్వతంత్రులుగా జీవించవచ్చు వెలుగ్గా ఉంటే. నీవు అనేకులను వెలిగించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకే వెలుగు సరిపోవట్లేదు కదా, నీకే వెలుగు లేదని నువ్వు అనుకుంటున్నావు. కాదు, దేవుడు నిన్ను అన్యజనులకు వెలుగ్గా నియమించి ఉన్నాను అని అంటున్నాడు. ఈ భూమి మీద బూదిగంతముల వరకు నువ్వు దీవించబడచ్చు. దేవుడి రాకడ వరకు నువ్వు వెలుగ్గా ఉండొచ్చు. నీ క్రియలను బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి, క్షమించే విధానాన్ని బట్టి, నువ్వు చేస్తున్న ప్రతి మంచి పనిని బట్టి నువ్వు ఇతరులకి వెలుగ్గా అగుపడాలి. ఖచ్చితంగా అగుపడాలి, ఖచ్చితంగా కనబరచబడాలి. నీలో చీకటి స్వభావం పోవునుగాక. ఆమేన్ కదా. ఖచ్చితంగా వింటున్న వారి పట్ల చీకటి స్వభావాలు పోయి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని వెలుగ్గా చేసుకోవాలని దేవుడు చూస్తున్నాడంట. నిన్ను అనేకుల ఎదుట దీపస్తంభముగా నిలబెట్టాలి. ఆ వాడ, ఆ ప్రాంతం, ఆ ఏరియా, దేశానికి నువ్వు వెలుగ్గా మార్చబడాలి. ఆమేన్. దేవుని యొక్క కృప నీకును నీ కుటుంబానికి తోడయుండునుగాక. దేవుడి వాక్యము నీ ఎడల దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వింటున్న వారి పట్ల ఇదిగో తండ్రి, మరి యూట్యూబ్లో మరి ప్రభువా ఎవరైతే వీక్షిస్తున్నారో, ఎవరైతే చూస్తున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో ప్రభువా వారి ఇంటికి వెలుగ్గా ఉండాలి, వారి కుటుంబానికి వెలుగ్గా ఉండాలి, ఈ సమాజానికి వెలుగ్గా ఉండాలి, ఈ ప్రపంచానికి వెలుగ్గా ఉండాలి. అన్యజనులు తండ్రి ఇతరుల మధ్యలో ఇదిగో మరి ప్రభువా ఇతర మతస్థుల మధ్యలో మమ్మల్ని నిలబెట్టిన దేవుడు అయ్యా, వారి మధ్యలో వెలుగ్గానే ఉంచే దేవుడు. ఇదిగో వింటున్న వారి పట్ల అయ్యా, వారి ఇల్లు అనేకులకు వెలుగ్గా అగుపడాలి ప్రభువా, కనబరచబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఇల్లు ఉండాలి, అనేకులను ఆదుకునే వెలుగై ఉండాలి, అనేకులకు చీకటి తొలగించే వెలుగ్గా వారిని, వారి జీవితాల్ని నిర్మించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.